త్యాగదనుల స్ఫూర్తి గడ్డ పరకల గడ్డ అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలోని అమరధామం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా అమరధామంలోని అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ దేశ సమగ్రతను పరిరక్షించాలనే క్రమంలో తీసుకున్న చర్యల వలన కొందరి యొక్క కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈ దేశాన్ని ఒక రకంగా విచ్ఛిన్నం చేయాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి కొందరు వ్యక్తులు, అది కులమో మతమో కాదు, కొందరు వ్యక్తుల యొక్క దురాలోచనతోటి మరి ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క సహకారం కూడా ఉన్నది. ఓ తూటాలకు, తన యొక్క సెక్యూరిటీ గార్డ్స్ యొక్క తూటాలకు బలైన వ్యక్తి ఈ దేశం సమగ్రత పరిరక్షించడానికి. అలాంటి ఇందిరాగాంధీ గారి కొడుకు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు కూడా ఎందుకు బలైంది అనేది కూడా ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. ఆయన ఏదో ఆస్తుల తగాదాలతోటో వ్యక్తిగతమైన కక్షలతోటి కాదు, అది లేదా బడుగు బలహీన వర్గాలకు ఒక గుర్తింపు, వాళ్ళ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వారేదో వాళ్ళ ఆస్తుల తగాదాలతోటి హత్య గురి కాలేదు. ఈ దేశ సమగ్రతను పరిరక్షించాలనే క్రమంలో తీసుకున్న చర్యల వలన కొందరి యొక్క కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈ దేశాన్ని ఒక రకంగా విచ్ఛిన్నం చేయాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి కొందరు వ్యక్తులు, అది కులమో మతమో కాదు, కొందరు వ్యక్తుల యొక్క దురాలోచనతోటి మరి ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క సహకారం కూడా ఉన్నది. ఓ తూటాలకు, తన యొక్క సెక్యూరిటీ గార్డ్స్ యొక్క